కైలాసంపై శివుడున్నాడా? మంచు కొండల్లో వెండి వెన్నెల అతీంద్రియ మహాశక్తులు, అంతుపట్టని వెలుగు దివ్యలు, సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో సైన్స్ కు అందని అసాధారణ వ్యవస్థ కైలాస పర్వతం పైభాగంలో ఏముంది? ఎవరికీ తెలియని అంతులేని రహస్యం ఏమిటి? భూమిపైనే ఈశ్వరుడి ఉనికి నిజమేనా? అవును, ఇది అక్షరాల నిజం. ఇక్కడే, ఈ గాలిలో, ఈ నేలలో, ఈ మట్టిపైనే ఆయన ఉన్నాడు. భక్తులకు సాక్షాత్కరిస్తున్నాడు. వారి మనోరథాల్ని నెరవేరుస్తున్నాడు. శివుడి కైలాసం భూమిని దాటి మరెక్కడో లేదు. ఆయన కైలాసం ఇక్కడే ఉంది. మన దేశానికి కూతవేటు దూరంలో ఉంది. సిద్ధ పురుషులకు అవసరమైన మంచుకొండల నడుమ ఉంది. ఈ కైలాసం పైనే శివుడు ఉన్నాడు. ఆయన ఉనికి అక్కడ స్పష్టంగా ఉంది. సైన్స్ కు అంతపట్టని అతిరూప శక్తి ఏదో అక్కడ దాగి ఉంది. ఏంటది? కైలాసం పరమశివుడి ఆవాసం, ఆదిశక్తి పార్వతీ నివాసం. రావణుడు 10 తలలతో ఎత్తిన కైలాసం ఈ భూమిపైనే ఉంది. మన కళ్ల ముందు ఉంది. మనకు కనిపిస్తోంది. భూమిపైనే దేవుడు కొలువై ఉన్నాడు. సముద్ర మట్టానికి 21,778 అడుగుల ఎత్తులో 52 కిలోమీటర్ల విస్తీర్ణంలో మంచుకొండల నడుమ కైలాస పర్వతం. ఈ కొండపైనే రుద్రతాండవం చేశాడు పరమశివుడు. త్రినేత్రుడి సాక్షాత్కారం ఇక్కడ లభిస్తోంది. కైలాసంపై ఈశ్వరుడి ఉనికి నిజం. దైవత్వానికి మహాదేవుని నిర్వచనం కైలాసం. అంతా బాగానే ఉంది, కానీ భూమిపై దేవుడు ఉండటం ఏంటి? అసలు దేవుడనేవాడు ఉన్నాడా అన్న సందేహంతోనే సతమతమవుతుంటే, కైలాసం భూమిపై ఉండటం, శివుడు ఆ భూమిపై ఉన్న కైలాసంపై కొలువై ఉన్నాడు అనటం విచిత్రమే మరి. కానీ ఇది నిజం. హిమాలయ పర్వత శ్రేణుల్లో అత్యంత ఎత్తున ఆక్సిజన్ కూడా సరిగా అందని చోట నెలకొని ఉన్న కైలాస్ పర్వతం ఒక అపూర్వమైనది. దీనిపైన శివుడు కొలువై ఉన్నాడు. అక్కడి నుంచి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. కోరిన కోర్కెలు తీరుస్తున్నాడు. మౌంట్ కైలాస్, మానస్ సరోవర్లు. కైలాస పర్వతాన్ని చూసిన ప్రతి వారికి శివదర్శనం కలుగుతుంది. అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. శరీరంతో కైలాసానికి వెళ్లటం గురించి కథల్లో విన్నాం, కానీ ఇప్పుడు ఇది వాస్తవం. కైలాసానికి మనం బొందితోనే వెళ్ళవచ్చు, తిరిగి రావచ్చు. కాకపోతే కొద్దిగా ఫిట్నెస్ అవసరం. ఫిట్నెస్ ఉంటే కైలాసానికి వెళ్లి పరమశివుడిని చూసి చక్కగా తిరిగి రావచ్చు. కైలాసానికి శరీరంతో ఎలా వెళ్లగలమని ఆలోచించకండి. కైలాసం మన భూమిపైనే ఉంది. హిమాలయ పర్వతాలలో ఉంది. టిబెట్ భూభాగంలో ఉన్నది. ఈ కైలాసంపైనే శివపార్వతులు కొలువై ఉన్నారు. వేలాది భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇదేం విచిత్రం కాదు. పక్కింటి పురాణం అంతకంటే కాదు. హేతువాదానికి అంతు చిక్కనిది, సైన్స్ కు అర్థం కానిది. మౌంట్ కైలాస్ ప్రపంచంలో స్పిరిచువాలిటీ సంపూర్ణంగా వ్యాపించిన ఏకైక ప్రాంతం. ఇక్కడికి వెళ్లి వచ్చిన ప్రతి భక్తుడికి ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఏదో ఒక రూపంలో ఉమాశంకరుల దర్శనం జరుగుతుంది. ఉమాశంకరులే కాదు, శివపార్వతుల ఫ్యామిలీ అంతా ఇక్కడ కొలువై ఉంది. కైలాస పర్వతం చుట్టూ ట్రెక్కింగ్ చేస్తున్న కొద్దీ ఒక్కో రూపం మనకు దర్శనమిస్తుంది. నందీశ్వరుడు, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి ఒక్కో చోట ఒక్కో రూపంలో భక్తులకు కనిపిస్తారు. మౌంట్ కైలాస్ ఎవరికీ తెలియని ఒక రహస్యం. ఇది మామూలు పర్వతం కాదు. హిమాలయ శ్రేణుల్లో ఏ పర్వతానికి లేని ప్రత్యేకతలు ఇక్కడ చాలా కనిపిస్తాయి. అర్థం కాని రహస్యాలు అనేకం ఇక్కడ దాగున్నాయి. ఇది 4 వైపులా 4 రూపాల్లో ఉంటుంది. 4 రత్నాల్లో 4 రంగుల్లో దర్శనమిస్తుంది. ప్రపంచంలోని వండర్స్ అన్నింటికీ వండర్ మౌంట్ కైలాస్. దేవుణ్ణి దర్శించాలంటే కఠినమైన నియమాలు పాటించాలి. తపస్సు చెయ్యాలి, ఉపవాసం చెయ్యాలి, యజ్ఞ యాగాదులు చెయ్యాలి. ఇంకా ఏవేవో చెప్తారు మన పెద్దలు. దేవుణ్ణి చూడటం అంటే అంత తేలికైన వ్యవహారం ఏమీ కాదు. ఎంతో కష్టపడితే తప్ప సాధ్యం కాదని చెప్పటమే వీటన్నింటి ఉద్దేశం. కైలాస్ మానస్ సరోవర్ యాత్ర అచ్చంగా అలాంటిదే. అన్ని కష్టాలకు పరాకాష్ట, ఊపిరి కూడా తీసుకోవటం కష్టమైన యాత్ర. సముద్ర మట్టానికి ఎన్నో వేల అడుగుల ఎత్తు, ఆక్సిజన్ అంతంత మాత్రం. అసలు వేడి అంటే ఏమిటో మచ్చుకైనా తెలియని వాతావరణం. శరీరం రాయిలా బిగుసుకుపోయేంత చలి.
ఇతర తీర్థయాత్ర స్థలాల్లో కనిపించే కనీస సౌకర్యాలు ఉండవు. ఇలాంటి చోట 52 మీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. ఈ యాత్ర ఒక జీవితకాలం తపస్సు కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. బాట్మండు మీదుగా ప్రారంభమయ్యే యాత్ర తారాపీఠ్, గౌరీకుండం మీదుగా కైలాస్ చేరుకుంటారు. ఇక్కడికి వెళ్లాలంటే ముందుగానే ఫిట్నెస్ చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. అన్ని విధాల ఆరోగ్యం సరిగ్గా ఉంటేనే కైలాస్ యాత్రకు అనుమతిస్తారు. కైలాస్ పర్వతానికి చేరుకోవటం అంటే మృత్యువును ఎదిరించి ముందుకు పోయినంత సాహసమే. పర్వతాన్ని ఒక్కసారి చుట్టి రావటానికి కనీసం 4 రోజుల సమయం పడుతుంది. ఆక్సిజన్ అతి తక్కువ ఉన్న ప్రదేశంలో 4 రోజుల పాటు నడపటం ఎంత కష్టమో వేరే చెప్పేదేముంది. శరీర కష్టం కంటే మానసిక స్థైర్యంపైనే, ఆధ్యాత్మిక బలంపైనే కైలాస్ పర్యటన కొనసాగుతుంది. కైలాసం శివుడి పూర్ణ స్వరూపానికి విశ్వాసం. అక్కడకు వెళ్లిన అనేక మంది భక్తులకు పర్వతం ఆసంతం. శివరూపంగా దర్శనమిచ్చిన తార్కాణాలు ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే కైలాస పర్వతం దగ్గర వెళ్లని యాత్రికులు పర్వతాన్ని మాత్రం అధిరోహించే ప్రయత్నం చేయరు. వెళ్లేందుకు ఎవరు సాహసించినా అంతే సంగతులని చెప్తారు. ఇది ఎంతవరకు నిజం? ఎవరెస్టును సైతం అధిరోహించిన మనిషి కైలాస పర్వతంపైకి మాత్రం ఎందుకు వెళ్లలేకపోతున్నాడు? కైలాస పర్వతంపైకి అధిరోహించడం అంత తేలికైన సంగతేం కాదు. పర్వతం చుట్టూ ప్రదక్షిణలు చేయటం, దాని పాదపీఠం స్మరిస్తే చాలనుకుంటారు. ఈ భూమిపై హిమాలయాలు ఏర్పడి సుమారు 10 మిలియన్ల సంవత్సరాలు అయినట్లు సైంటిస్టులు చెప్తారు. కైలాస్ పర్వతం వయసు కూడా బహుశా అంతే ఉండవచ్చు. అయితే మిగతా హిమాలయ పర్వతాలకు కైలాసానికి స్పష్టమైన తేడా ఉంటుంది. కైలాస్ పర్వతం ఒకప్పటి అఖండ భారతదేశానికి సెంటర్ పాయింట్ లో ఉండేది. గురుత్వాకర్షణ శక్తికి గరిమనాభి ఎలాంటిదో అఖండ భారతానికి సెంటర్ పాయింట్ కైలాసం. 6 హిమాలయ పర్వత శ్రేణులకు మధ్యలో కైలాస పర్వతం ఉంది. ఒక విధంగా చూస్తే కమలం ఆకారంలో కనిపిస్తుంది. కైలాస్ పర్వతం 4 వైపులా 4 రంగుల్లో కనిపిస్తుంది. ఒకవైపు నుంచి చూస్తే పూర్తిగా స్ఫటికంలా కనిపిస్తుంది. ఇంకో వైపు నుంచి చూస్తే బంగారు వర్ణం గోచరిస్తుంది. మూడో వైపు రూబీలాగా, 4వ వైపు నీలం రాయిగా గోచరిస్తుంది. అంతేకాదు కైలాసానికి 4 రూపాలున్నాయి. ఒకవైపు గుర్రంగా, ఇంకోవైపు సింహంగా, మూడో వైపు ఏనుగుగా, 4వ వైపు నెమలిగా కనిపిస్తుంది. ఇందులో గుర్రం హయగ్రీవ రూపం కాగా సింహం పార్వతీదేవి వాహనం, ఏనుగు విఘ్నేశ్వరుడికి ప్రతీక అయితే నెమలి కుమారస్వామికి వాహనం. ఇవన్నీ ఈశ్వర స్వరూపానికి ప్రతీకలుగా పురాణాలు చెప్తాయి. కైలాస్ పర్వతంలో అత్యంత కీలకమైన విషయం దక్షిణ ఆసియాను సస్యశ్యామలం చేస్తున్న 4 పవిత్ర నదులు ఈ ప్రాంతం నుంచే ఉద్భవించడం. గంగా, సింధు, బ్రహ్మపుత్ర, సట్లెజ్ నదులు ఇక్కడి నుంచే క్రిందకు ప్రవహిస్తాయి. మంచు పూర్తిగా కప్పుకున్నప్పుడు వెండి కొండలా మిలమిలా మెరిసే కైలాస దర్శనం అద్భుతం. ఈ పర్వత పాదపీఠంలో బ్రహ్మమానస సరోవరం మరో అపురూపం. స్వచ్ఛమైన నీటికి రంగు, రుచి ఉండదని చెప్పే సైన్స్ మాటను నిజం చేసే సరస్సు ఇది. నీటికి ఇంత స్వచ్ఛత ఈ భూమిపై కన్ను పొడుచుకుని చూసినా కనిపించదు. పరమేశ్వరుడు ఈ సరస్సులో స్నానం చేస్తాడని భక్తుల విశ్వాసం. కైలాసం మీదుగా సరస్సులోకి ఒక జ్యోతి ప్రవేశించడం ఇక్కడికి వచ్చిన చాలా మందికి అనుభవమే. కైలాసం పైకి అధిరోహించటం ఇప్పటికీ ఎవరి వల్ల సాధ్యం కాలేదు. 10వ శతాబ్దంలో బౌద్ధ మత గురువు మిర్లేప కైలాస పర్వతాన్ని ఎక్కించినట్లు చెప్తారు. అంతకు ముందు గాని ఆ తర్వాత గాని ఎవరు దీన్ని స్పృశించేందుకు కూడా సాహసించలేదు. సాహసించిన వారు కనిపించకుండా అదృశ్యమైపోయారని చెబుతారు. 1954లో కైలాస్ యాత్రను నిషేధించిన చైనా కూడా దీనిపై ప్రయోగం చేసి విఫలమైంది. 2 సార్లు హెలికాప్టర్లు పంపిస్తే అవి తిరిగి రాలేదు. ఇప్పటి వరకు కైలాస్ పర్వతం ఔటర్ సర్కిల్లో తిరిగిన తరువాత ఇన్నర్ సర్కిల్లో కైలాసగిరి ప్రదక్షిణం చేయాలి. ఇన్నర్ సర్కిల్లోకి ప్రవేశించిన తరువాత కానీ కైలాసగిరి పాదపీఠం స్మరించడం సాధ్యం కాదు. ఔటర్ సర్కిల్ తిరగటానికే చాలా కష్టపడాలి. ఆ తర్వాత కూడా ఇన్నర్ సర్కిల్లోకి ప్రవేశించేది అది అంత తేలిక కాదు. 21 సార్లు ఔటర్, ఇన్నర్ సర్కిళ్లను ప్రదక్షిణం చేసిన తరువాత కానీ పరమేశ్వరుడు సంపూర్ణంగా అనుగ్రహిస్తాడని విశ్వాసం. ప్రతికూల వాతావరణంలో ఈ విధంగా సంపూర్ణమైన ప్రదక్షిణ చేయటం సామాన్య భక్తులకు తేలికైన పని కాదు. అఘోరా లాంటి వాళ్లకు కాని సాధ్యం కాదు. అందుకేనేమో ఇంత క్లిష్టమైన పర్వతం ఉపరి భాగం పైన ఏమున్నదన్నది సైన్స్ కు మాత్రం అందలేదు. భక్తులకు మాత్రం కైలాసంపై శివుడు సాకారంగా సాక్షాత్కరిస్తున్నాడు. ధ్యాన సముద్రంలో కనిపిస్తున్నాడు. లింగరూపుడై దర్శనమిస్తున్నాడు.
కోరిన కోర్కెలన్నీ తీరుస్తున్నాడు. ఇది విశ్వాసానికి, ఆధ్యాత్మికతకు అతీతమైంది, అంతు చిక్కనిది. కైలాస్ దర్శనం భక్తులకు ఒక అపూర్వ అనుభూతి. హిమాలయ సానువుల్లో సువర్ణ భాండం, పరమేశ్వరుడి దివ్యధామం, పార్వతీదేవి కొలువైన పవిత్ర క్షేత్రం, అణువులోనూ శివస్వరూపాన్ని నింపుకున్న ప్రాంతం. మాటల్లో వర్ణించలేని భావమిది, పదాలకు అందని పవిత్రతాది. అందుకే భక్తులు మానస సరోవరాన్ని భూలోక కైలాసంగా పిలుచుకుంటారు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.